హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి మటన్ కర్రీ అండి. చాలా సింపుల్గాను టేస్టీగాను ఇంకా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నాను అన్నమాట. దీనికోసం 1/2 కిలో మటన్ ఫ్రెష్గా ఉన్నది తెచ్చుకున్నాను. నీట్గా నిమ్మరసం పిండి క్లీన్ చేసి పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసేసి నేను 4 స్పూన్ల ఆయిల్ని యూజ్ చేశాను. పచ్చిమిర్చి చీలికలు 4, 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా చేసుకొని వేయించాను. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ ఫ్రెష్గా ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి దానిలోని పచ్చివాసన అంతా పోయి ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై చేసిన తర్వాత ధనియాలు, చెక్క, లవంగం పౌడర్ని చిటికెడు యాడ్ చేసి 1 నిమిషం పాటు వేయించుకొని ఆ తర్వాత మటన్ని యాడ్ చేసి 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉంచుకొని మటన్ని కలుపుతూ ఉడికించాను అన్నమాట. అలా ఉడికించడం వల్ల ఈ మసాలా అంతా కూడా మటన్ ముక్కలకి పడుతుంది. ఆ తర్వాత 1 స్పూన్ సాల్టు, 1 స్పూన్ కారం. ఈ కారం సంబార్ కారం అండి, మసాలా కారం. అందుకే నేను పసుపు ఇంకేమీ యాడ్ చేయట్లేదు. 1 స్పూన్ కారం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసి కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఇలా వాటర్ రిలీజ్ అవుతుంది కొంచెం కొంచెంగా. ఆ తర్వాత కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకొని 2 పెద్ద సైజు టమోటా ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఇంకొక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకున్నాను. 10 నిమిషాల తర్వాత ఇలా ఉడికిందనమాట. ఇలా ఉడికిన ఈ మసాలా కర్రీలో 1/2 లీటర్ వాటర్ యాడ్ చేశానండి. 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసి హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించాను. నీళ్ళన్నీ ఇంకిపోయి దగ్గర పడే వరకు ఉడికించుకున్నాను అన్నమాట. చూడండి, నాకు ఇలా ఉడకడానికి 1/2 అవర్ పట్టింది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర పైన చల్లుకొని ఒకసారి తిప్పేసి మూత పెట్టేసుకున్నాను. అంతే అండి, వెరీ సింపుల్ ప్రాసెస్ కదా. ఎలాంటి ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తిన్నారంటే ఇంకా మైమర్చిపోయేంత టేస్ట్లో ఉంటుందన్నమాట. వీడియో నచ్చితే మీకు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.